అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రోహిణి భైరవ జోస్యులు గారు రచించిన నాన్నకు అమ్మనై అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హలో మంజు అంటూ తల్లి మీనాక్షమ్మ దగ్గర నుంచి ఫోను. అమ్మా, ఎలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారు? అడిగింది మంజూష. నాన్న గురించేనమ్మా నా దిగులంతా. ఏమిటో ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది నిట్టూర్చింది మీనాక్షమ్మ. అమ్మా, ఈ వయసులో అది మామూలే, నువ్వు ఊరికే కంగారు పడకు నవ్వింది మంజు. అలా కాదు మంజు, నువ్వొకసారి రాకూడదు? అసలు విషయం ఏమిటో తెలుస్తుంది. కాస్త సీరియస్గా మాట్లాడుతున్న తల్లి మాటలు తోసిపుచ్చేవిగా అనిపించలేదు. అలాగే వస్తానులే, నువ్వు కంగారు పడి అన్నయ్య వదలను కంగారు పెట్టకు అని సముదాయించింది తల్లిని. రాఘవేంద్రరావు మీనాక్షి దంపతులకు 2 సంతానం. కొడుకు శ్రీవత్స, కూతురు మంజూష. శ్రీవత్స భార్య త్రిపురతో హైదరాబాద్లో తల్లిదండ్రులతో కలిసే ఉంటాడు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. వాళ్లకు 5 ఏళ్ల పాప హర్షిని. కూతురు మంజూష సిద్ధార్థతో పెళ్లై బెంగళూరులో ఉంటుంది. సిద్ధార్థ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రాఘవేంద్రరావు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. మంజూష ట్రైన్లో హైదరాబాద్కు బయలుదేరింది. నాన్నకేమైంది? పోయినసారి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారే? మంజూష ఆలోచించసాగింది. 6 నెలల క్రితం. అమ్మాయి, కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అంటూ ఒకటే వెతుకుతున్నాడు రాఘవేంద్రరావు. ఇదిగో ఇక్కడే టీపాయ్ మీద ఉంది, చూడండి నాన్న అని తీసిచ్చింది మంజు. మీ నాన్నకు మతిమరుపు ఎక్కువైందే మంజు అంది మీనాక్షి. మీ అమ్మకు మాత్రం మతిమరుపు లేదనుకున్నావా? దువ్వెనెక్కడ పెట్టాను, పట్టకార ఎక్కడ పెట్టాను అంటూ వెతుకుతూ ఉంటుంది. ఒక్కోసారి వంటింట్లో ఫ్రిడ్జ్ దగ్గరికొచ్చి, అవును నేను దేనికోసం వచ్చాను అని మమ్మల్ని అడుగుతుంది తెలుసా అని తండ్రి అంటుంటే అందరూ పగలబడి నవ్వేవారు. మీనాక్షమ్మ మాత్రం మూతి ముడుచుకొని వంటింట్లోకి వెళ్లిపోయేది. ఇవన్నీ తలుపుకు వచ్చి చిన్నగా నవ్వుకుంది మంజు. మంజూష రాకకు అందరూ సంతోషపడ్డారు. తల్లి చెప్పినంత సీరియస్గా ఏమీ అనిపించలేదు తండ్రిని చూస్తే. ఆ మాటే అంది తల్లితో. నీకే తెలుస్తుందిగా అన్న మీనాక్షమ్మ మాటల్లో ఏదో తెలియని బాధ కనబడింది మంజుకి. సాయంత్రం త్రిపుర టీ తెచ్చి ఇచ్చింది అందరికీ. అందరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగారు. ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీవత్సకు టీ ఇవ్వడానికి లోపలికి వెళ్ళింది త్రిపుర. ఇదిగో మీనాక్షి, నాకు టీ ఇవ్వలేదే? రాఘవేంద్రరావు భార్యను అడుగుతున్నాడు. అదేంటి నాన్న, ఇప్పుడే తాగావుగా, ఇదిగో నువ్వు తాగేసిన గ్లాసు అంటూ ఖాళీ గ్లాసు చూపించింది మంజు. నేనెక్కడ తాగాను? నాకసలు ఇవ్వందే. ఇది మీ అమ్మ గ్లాసు. ఈ మధ్య మీ అమ్మ నాకు కాఫీలు టీలు అస్సలు ఇవ్వటం లేదమ్మా. బొత్తిగా మతిమరుపు మనిషి. కంప్లైంట్ చేస్తున్న తండ్రిని కాస్త వింతగా చూసింది. పోనీలే నాన్న, ఇప్పుడే తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్లి టీ చేసి తీసుకొచ్చింది మంజు. మళ్ళీ ఎందుకు తెచ్చావమ్మా? ఇప్పుడే మనం అందరం తాగాము. నీకు కూడా మీ అమ్మలాగా మతిమరుపు వచ్చిందా అంటున్నాడు రాఘవేంద్రరావు. తల్లి తన వైపు చూసింది. చూసావా, ఇది పరిస్థితి అన్నట్టు. ఒకరోజు ఆఫీస్కి టైం అయిందంటూ భోజనం చేసి ఆఫీస్కెళ్లాడు. ఈ విషయం ఎవరూ గమనించలేదు. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, రాఘవేంద్రరావు ఆఫీస్కొచ్చాడు అని. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే అనిపించి తండ్రిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ వయసులో వచ్చే డెమ్నీషియా కానీ ఆల్జీమర్స్ కానీ అయ్యుండొచ్చు అన్నారు ఆయన. పరీక్షలు చేద్దామంటూ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏవో కొన్ని మందులు వాడమన్నాడు. మీనాక్షమ్మ ఒకటే ఏడుపు. ఎలానే మంజు, ఇక మీ నాన్నగారు మామూలు మనిషి అవ్వరా అంటూ మంజుని పట్టుకుని ఏడ్చేసింది. అమ్మా, ఇదేమంత భయపడాల్సిన జబ్బు కాదు, వయసుతో పాటు వస్తుందంతే. మనం జాగ్రత్తగా చూసుకుంటే అదే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పింది. 1 వారం రోజులుండి ఊరికి బయలుదేరింది మంజు. మీనాక్షమ్మ కళ్ళల్లో ఆగకుండా వచ్చే కన్నీళ్లను తుడిచి, అమ్మా నేను మళ్ళీ వస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. రోజూ తల్లి ఫోన్ చేసి తండ్రి విషయాలు చెప్పేది. ఒకరోజు శ్రీవత్స నుంచి ఫోను. మీనాక్షమ్మ బాత్రూంలో జారిపడిందని, తలకు గాయమైందని, కాస్త సీరియస్గా ఉందని చెప్పాడు. హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరింది. హాస్పిటల్లో తల్లిని చూసి దుఃఖం ఆగలేదు. అప్పుడే కళ్ళు తెరిచిన మీనాక్షమ్మ మంజు చేతులు పట్టుకుని, నా దిగులంతా మీ నాన్న గురించేనమ్మా. నేను పోతే ఆయన్ని ఎవరు చూసుకుంటారు? పాపం, మీ వదినకు అటు పాప పని, ఇటు ఇంటి పని, వీటితోనే సరిపోతుంది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది.
మంజుకు కూడా కళ్ళనీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. అమ్మా, ఈ పిచ్చి మాటలేంటి? నీకు బాగైపోతుందని డాక్టర్ చెప్పాడు. నువ్వింటికొస్తావు. నాన్నను నువ్వే చూసుకుందువు గాని ఊరికే దిగులు పెట్టుకోకు అని ధైర్యం చెప్పింది. కాని తల్లికి నిజంగా బాగవుతుందా అని ఏదో అనుమానం. ఇంటికొచ్చి తండ్రి కోసం వెతికింది. ఆయన తన గదిలో ఒక మూల ముడుచుకొని కూర్చున్నాడు. అమ్మెక్కడ మంజు అని చిన్నపిల్లాడ్లా అడిగిన ఆయన చూసి దుఃఖం పొంగుకొచ్చింది మంజుకి. ఆ రోజు రాత్రే మీనాక్షమ్మ చనిపోయింది. మంజు తండ్రిని వదలటం లేదు. ఆవిడ శరీరం అక్కడ ఉండగానే, మంజు, అమ్మని కాఫీ తెమ్మని చెప్పమ్మా, ఎంతసేపు అలా పడుకుంటుంది అంటుంటే అందరి కళ్లల్లోనూ నీళ్లు. కర్మకాండలన్నీ ముగిసిపోయాయి. వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు. శ్రీవత్స చెల్లెలి చేతులు పట్టుకొని, మంజు, ఇంకో 10 రోజులు ఉండకూడదు? నాన్న కాస్త కోలుకుంటారు అని అడిగాడు. అలాగే అంది మంజు. మీనాక్షమ్మ పోవటంతో రాఘవేంద్రరావు ఆరోగ్యం ఇంకా దిగజారిపోయింది. ఒకరోజు శ్రీవత్స స్నేహితులు ఇంటికొచ్చారు. వాళ్లను తన స్నేహితులుగా భావించి, ఒరే సూర్యారావు, టైం అయింది, కాలేజీకి వెళ్దాం పదా. అన్నట్టు నీ ఇంగ్లీష్ నోట్స్ ఒకసారి ఇవ్వరా, నేను రాసుకోవాలి అంటూ రాఘవేంద్రరావు వాళ్ళ పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆయన లోపలికి తీసుకురావటానికి తలపురాణం తోకకొచ్చినట్లయింది. ఇంకొక రోజు ఎవరో తెలిసిన వాళ్ళొస్తే, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం ఉంటే చెప్పండి అని వాళ్ల దగ్గర కూర్చుని తమ వివరాలన్నీ చెప్తున్నాడు. మరొక రోజు బట్టలన్నీ సంచిలో పెట్టుకుని, మా అమ్మ వాళ్ళు ఊరికెళ్ళాలి, వాళ్లను చూసి చాలా రోజులైంది, ఎన్ని రోజులు ఈ హాస్టల్లో ఉండటం అని బయటికి నడుస్తుంటే సర్ది చెప్పి లోపలికి తీసుకొనొచ్చారు. 10 రోజులు అయ్యాక మంజు ఊరికొచ్చేసింది. మంజు ఎప్పుడూ అప్లై చేసిన ఉద్యోగం రావటంతో వెంటనే జాయిన్ అయింది. రోజు అన్నకు ఫోన్ చేసేది. బాగానే ఉంది అని పొడిగా సమాధానం ఇచ్చేవాడు శ్రీవత్స. తను మళ్లీ వెళ్లలేదని అన్నయ్యకి కోపం వచ్చినట్టుంది అనుకుంది మంజు. 3 నెలల తర్వాత తండ్రిని చూడటానికి వెళ్ళింది. శ్రీవత్స త్రిపురలు హఠాత్తుగా వచ్చిన మంజును చూసి కాస్త కంగారు పడ్డారు. నాన్నెక్కడా అంటూ ఇల్లంతా వెతికింది. వాళ్లు ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి నిలదీసి అడిగింది. మీ నాన్నను భరించలేకపోయాం, అందుకే పిచ్చాసుపత్రిలో చేర్చాం. ఏం చేస్తాం? 24 గంటలు ఆయనకు కాపలా ఎవరుంటారు? ఏ రోజు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలీదు. ఆయనకి ఏదైనా జరగరానిది జరిగితే అందరూ మమ్మల్ని అంటారు. సమాధానం చెప్పాల్సింది మేమే కదా అని త్రిపుర గట్టిగా చెప్పింది. అది విని స్థానువైంది మంజు. పరిగెత్తుకుంటూ పిచ్చాసుపత్రికి వెళ్లి డాక్టర్ను కలిసింది. తండ్రిని తనతో పంపించమని వేడుకుంది. ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. సన్నగా పూచిక పుల్లలా అయిపోయిన తండ్రిని చూసి నిర్ఘాంతపోయింది. అక్కడి వాళ్లు చెప్పిన విషయాలు, ఆయన తిండి తినేవాడు కాదట. బాగా ఆకలి వేస్తే ఏదో 2 ముద్దలు తిని, మా అమ్మ చేసినట్టు లేదు అంటూ అన్నమంతా వదిలేసేవాడట. మంజుషనసలు గుర్తుపట్టలేదు ఆయన. ఎవరమ్మా నువ్వు అంటూ యగాదిగా చూశాడు. మంజుకి దుఃఖం పొంగుకొచ్చింది. తండ్రిని తీసుకుని ఆ రోజే బెంగళూరుకి వచ్చేసింది. 1 వారం రోజుల తర్వాత తండ్రి కొంచెం కుదుట పడ్డట్టయింది. ఒకరోజు, అమ్మా, నువ్వు ఎవరివో కాని మా అమ్మలాగా మంచి భోజనం పెట్టావు, దయచేసి నన్ను మా అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్లవు అని రాఘవేంద్రరావు కూతుర్ని బతిమాలాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు మంజుకు. వారం రోజులైనా రాఘవేంద్రరావు తమతోనే ఉండటం చూసి సిద్ధార్థ్ అడిగాడు, ఇంకా ఎన్ని రోజులుంటాడు మీ నాన్న? ఇక శాశ్వతంగా మనతోనే ఉంటారు అంటూ సమాధానమిచ్చింది. అదెలా కుదురుతుంది? ఆయన చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది కదా. వెంటనే మీ అన్నయ్య ఇంటికి పంపేయ్ అన్నాడు. మంజుకి బాగా కోపం వచ్చింది. విసురుగా అంది, ఆ రోజు మా నాన్న ఆస్తిలో మా అన్నయ్యకు నాకు సమాన వాటాలు వేసినప్పుడు మీరేమన్నారు? మీ నాన్న న్యాయంగా వాటాలేశాడు అనలేదు? ఆస్తిలో సమాన వాటా తీసుకున్నప్పుడు ఆయన చూసుకునే విషయంలో కూడా సమానంగానే ఉండాలి. కూతుళ్లకు హక్కులు కావాలి కానీ బాధ్యతలు అక్కర్లేదా? ఇదెక్కడి న్యాయం అంది కోపంగా. ఆయన్ను తమతో ఉంచుకోవడానికి సిద్ధార్థ్ ససేమిరా ఒప్పుకోలేదు. వేరే ఇల్లు తీసుకుని తండ్రితో పాటు ఉండటానికి నిశ్చయించుకుంది. సిద్ధార్థ్ మౌనంగా ఉండిపోయాడు. కొన్ని రోజులు పోయాక తనే వస్తుందిలేని ధీమాగా ఉన్నాడు. ఆఫీస్ వాళ్లను ఇంటి నుంచి పనిచేస్తానని అడిగింది. వాళ్లు సానుభూతితో ఒప్పుకున్నారు. తండ్రిని చూసుకోవటానికి పనిమనిషి సాయంతో ఒక కుర్రాన్ని కుదుర్చుకుంది. కొన్ని రోజులకు రాఘవేంద్రరావుకు ఏమనిపించిందో, నువ్వు మా అమ్మవే కదూ అని అడిగాడు. మంజులో తన తల్లి పోలికలు కనిపించాయేమో. మంజుని తన తల్లి అనే అనుకున్నాడు. ఇంకేమనాలో తెలియక అవునన్నట్టుగా తలూపింది. అంతే, ఆ రోజు నుంచి ఆ నాన్నకు తల్లిగా మారిపోయింది.
మరో నెల తర్వాత సిద్ధార్థ నుంచి ఫోను. ఇప్పటికైనా ఇంటికి రమ్మని. తండ్రిని వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదని ఖండితంగా చెప్పేసింది. ఇదంతా తెలిసిన సిద్ధార్థ తల్లిదండ్రులు విషయం ఏమిటో కనుక్కుందామని హుటాహుటిన వచ్చారు. కొడుకు ద్వారా విషయం విని వెంటనే కోడల దగ్గరికి వచ్చారు. వెంటనే ఇంటికి పదమన్నారు. మంజు అంది, అత్తయ్య, మీరు నాలాగా ఒక ఇంటి ఆడపడిచే కదా. ఇన్ని రోజులు నాన్నని తన దగ్గరే ఉంచుకున్నాడు మా అన్నయ్య. ఇప్పుడు వీలు కాదుంటున్నాడు. మా నాన్న రుణం తీర్చుకునే బాధ్యత నాకు లేదా? అలా అని అత్తింటి బాధ్యతలు నిర్లక్ష్యం చేయను. ఆ బాధ్యతలు కూడా ఇదివరకులాగే నేను సంతోషంగా స్వీకరిస్తాను. మీ అమ్మాయి పెళ్లికి డబ్బు కావాలంటే నాకు మా పుట్టింటి వాళ్ళిచ్చిన డబ్బు మీకిచ్చాను కదా. మీరు అభ్యంతరం పెడితే నా డబ్బు మీది కాదా అనలేదా? మీ మోకాలకు ఇక్కడే ఆపరేషన్ చేయించి 6 నెలలు నేను జాగ్రత్తగా చూసుకోలేదా? ఇప్పుడు మా నాన్న విషయంలో మీకు అభ్యంతరం ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంది ఆవేదనగా. ఆవిడకు కూడా తన పూర్వపు రోజులు గుర్తుకొచ్చాయి. అవును, తన తండ్రి పోయిన కొత్తల్లో తల్లిని ఇంటికి తీసుకొచ్చింది తను. అప్పుడు అత్తమామలు తీవ్రంగా వ్యతిరేకించారు. భర్తను బతిమాలింది. 1-2 నెలలు తల్లి తమ దగ్గరే ఉంటుందని, దుఃఖం నుంచి కాస్త కోలుకున్నాక పంపించేస్తానని చెప్పింది. ఆయన ససేమిరా వీలు కాదన్నారు. అప్పుడు తను ఎంత ఆవేదన చెందింది. ఎన్నో రాత్రిళ్ళు దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తనతో అంత చాకిరీ చేయించుకుని తన మాటకు కాస్త కూడా విలువ ఇవ్వని వాళ్ళంటే తనకెంత అసహ్యం వేసింది. అదంతా కలుచుకొని, నాకు తెలుసమ్మా నువ్వు పడే వేదన. నేను ఆడదాన్నే. నేను ఎంత దుఃఖం అనుభవించానో ఆ దేవుడికే తెలుసు. నీకు నేనున్నాను. మీ నాన్నను జాగ్రత్తగా చూసుకో. నా కొడుకు నా భర్త కాదంటే నేను నీకండగా ఉంటాను అంది కోడల్ని ఓరడిస్తూ. ఇదంతా చూస్తున్న మామగారు కూడా పశ్చాత్తాపంతో కొడుకుని ఒప్పించాడు. ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు. ఆ తండ్రిని తల్లిలా చూసుకుంటోంది మంజు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.